సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనమాట. మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మనం ఫుడ్ తినమన్నా లేకపోతే ఇలాంటి ఆటలు వద్దు అన్నా అస్సలు వినరు. కానీ ఇలాంటి టాయ్స్ చెప్తే మాత్రం డెఫినెట్గా వింటారు. అంతే కదా మరి, ఇంత క్యూట్గా ఉంటే ఎవరు వినకుండా ఉంటారు? చిన్నపిల్లలైనా కూడా వీటికి అట్రాక్ట్ అవుతారనమాట. సో ఈరోజు వేదాంత్ టీవీలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఒక వీడియో వస్తుంది, చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే మీ పిల్లల భవిష్యత్తు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరు ఎక్కడ టచ్ చేస్తే అది గుడ్ టచ్ అది బ్యాడ్ టచ్ అని వాళ్ళకి ఎలా తెలియాలి అంటే ఇలాంటి వీడియోస్ చూసి. సో ఇక్కడ నేను వెనకాల బటన్ ఉంటుంది అనమాట. వద్దు తాకరాదు దూరం, వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. వద్దు తాకరాదు దూరం, వద్దు తాకరాదు. సో ఇలాంటి డాల్స్ మీ అందరి ఇంట్లో ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది వద్దు తాకరాదు దూరం పాటించండి. ఓకే, ఇబ్బంది పెట్టిన ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు, భయంగా చెడుగా అసహ్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటిని మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. ఇందులో మోటివేషన్ కూడా నాకు అర్థమవుతుంది. పిల్లలది ఏంటంటే మనం చైల్డ్ అబ్యూసింగ్ గురైనప్పుడు మేమేదో తప్పు చేసినాం మన పాయింట్ ఆఫ్ వ్యూ పేరెంట్స్ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటారు. ఇలాంటివి ఇచ్చి వాళ్ళే చెప్పొచ్చు అనమాట. కొంతమంది ఏజ్ ఎక్కువైనప్పుడు మా పిల్లలకి ఇలాంటి విషయాలు నేను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి డాల్స్ ని మనం బై చేయొచ్చు అనమాట వీళ్ళ దగ్గర. సో వీళ్ళని మీరు ఇన్స్టాలో అప్రోచ్ అవ్వచ్చు. మీ ఇన్స్టా అడ్రస్ చెప్తారా? ఓకే, సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మీరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళు దాని గురించి చెప్తారు. ఇక్కడ తాగితే ఎవరు ఎలాంటి ఉద్దేశంతో మనల్ని చూస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తాను. వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. నెక్స్ట్, వద్దు తాకరాదు దూరం, వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి.
ఇది బ్యాడ్ టచ్. అండ్ నెక్స్ట్ నడుము దగ్గర. తాకరాదు, దూరం. వద్దు, తాకరాదు, దూరం. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సేమ్ టైం ఇది పోయం కూడా చేయాలి. వద్దు, తాకరాదు, దూరం. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది హలో పిల్లలు, నేను మీ ఆద్య. మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. ప్లేసెస్ చెప్తున్నప్పుడు అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు, అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు, అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. చూసే చూపుతో కాదు, వాళ్ళు వేరే ఉద్దేశంతో చూస్తున్నారని మాత్రం మనం అప్పుడు అర్థం చేసుకోవాలి. సో ఒకసారి ఆ ప్లేసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. వద్దు, తాకరాదు, దూరం. వద్దు, తాకరాదు, దూరం పాటించండి. సో ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. నెక్స్ట్ వద్దు, తాకరాదు, దూరం పాటించండి.